హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బెండకాయ పులుసు. బెండకాయ టమాటో మిక్స్చర్ కలిపి పులుసు ఎలా చేసుకుంటారో, ఎంత టేస్టీగా ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కర్రీ ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపుకు సంబంధించి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి. ఇలా తాలింపు వేగిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లి ఒక 5 కానీ 6 కానీ తీసుకొని కొంచెం మ్యాష్ చేసేసుకొని ఇందులో వేసేసేయండి. చిల్లీ నేను ఒక 1.5 వేసుకున్నాను. మీ స్పైసీనెస్ బట్టి మీరు ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు. అండ్ ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను యాడ్ చేసేసాను. సో ఆనియన్ కూడా కొంచెం బాగా వేగాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వచ్చేంతగా అల్లం పేస్ట్ అనేది మీరు ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా ఎగిపోయినాయి కదండి. బెండకాయ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో ఈ సైజులో కట్ చేసుకోండి, బాగుంటుంది తినేటప్పుడు. సో ఇలా కట్ చేసుకుని అవన్నీ వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ జస్ట్ యాడ్ చేసి మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరిచి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటోలు నేను డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇలాగ మిక్సీ జార్లో 3 టమాటోస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టేసుకోవాలి. సో ఎక్కువ జ్యూసీలాగా అవసరం లేదు, నేను చూపించిన విధంగా మిక్సీ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మూత తెరిచి చూసారనుకోండి, కొంచెం బెండకాయలు మగ్గిపోయి ఉంటాయన్నమాట. సో ఈ టైంలో మీరు మనం ఏదైతే రెడీగా పెట్టుకున్నామే టమాటో పేస్ట్ని అదంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఆ జ్యూస్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి గట్టితో కలుపుకోవాలండి. సో నేను చూపించిన విధంగా మిక్సీలోనే టమాటోలు వేసుకొని లైట్గా పేస్ట్ చేసుకుని ఇలా వేస్తే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు ముక్కలుగా తగలకుండా పిల్లలకు కూడా చాలా ఈజీగా తినేస్తారు ఆ టేస్ట్తో. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. సో బెల్లం ఒక 2 చిన్న ముక్కలు ఇలా వేసుకోండి. సో అది ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది మన రెసిపీకి. అండ్ ఫైనల్గా కొరియాండర్. సో ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని ఇంకొక 3 నిమిషాల పాటు ఇలా కనుక బాయిల్ అయితే చాలు. 3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మీరు ఇంకా తీసేసుకోవచ్చు. సో మరీ గట్టిపడిన తర్వాత చిక్కబడిన తర్వాత తీసారనుకోండి, తినేటప్పుడు ఇంకా గట్టిగా అయిపోతుంది. సో కొంచెం ఇలాగా వాటరిష్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు స్టవ్ ఆపేసినట్లయితే తినేటప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో చూడండి, నేను చెప్పిన విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది. సో ముద్దపప్పుతో కానీ, మీ ఇంట్లో పొడుం అవైలబుల్గా ఉంటే పొడుంతో కానీ అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పులుసు నంచుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.